నందన ఎపిసోడ్ 25. సంజన వాళ్ళ నాన్నగారిని చాలాసార్లు బ్రతిమాలింది, కానీ ఆయన మాత్రం అసలు ఒప్పుకోలేదు. నాన్న, చివరిసారిగా వరుణ్ణి ఒక్కసారి చూస్తాను, ఆ తర్వాత మీరేం చెప్తే అది చేస్తాను, తప్పించుకోవాలని అస్సలు ప్రయత్నించను నాన్న, ప్లీజ్ ఈ ఒక్కటి తీర్చండి ప్లీజ్ అని బ్రతిమలాడింది. సరే అయితే వాటిని దూరంగా చూపిస్తాను, అక్కడ ఏదైనా తేడా రావాలి, నీ కళ్ళ ముందే వాడిని ఎంత దారుణంగా చంపాలో అంత దారుణంగా చంపుతాను. సెక్యూరిటీతో సంజనాని వరుణ్ ఉన్న చోటుకి తీసుకెళ్తారు. ఒకచోట నిస్సహాయ స్థితిలో లోపల కూర్చుని ఏదో శూన్యంలోకి ఆలోచిస్తూ కూర్చున్నాడు వరుణ్. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఒక్కసారిగా వరుణ్ను చూసేసరికి ఏడుపు తన్నుకుంటూ వచ్చింది సంజనకు. ఒక్కసారిగా సంజన నోరు మూసి అక్కడి నుంచి లాక్కుంటూ, ఇక చూసావు కదా వాడిని, ఇక ఇదే చివరిసారి, నాకు మాటిచ్చావు సంజన, నువ్వు ఏ పిచ్చి పనులు చెయ్యవు అని. సంజన ఏం మాట్లాడకుండా అలా శూన్యంలోకి చూస్తూ ఉంది. తన కన్నీటి ప్రవాహం మాత్రం ఆగటం లేదు. కొంచెం సేపటి తర్వాత సంజనను తీసుకుని తన ఫామ్ హౌస్కి తిరిగి వచ్చి మళ్ళీ తనని ఒక రూమ్లో పెట్టి గడియ వేసి వచ్చేస్తాడు. ఆ రౌడీల దగ్గరకు వెళ్ళి, రేయ్, ఇంకొకసారి ఇది పారిపోవడానికి ప్రయత్నించినా, ఏదైనా తేడా వచ్చినా మీ అందరినీ చంపేస్తాను, తెలుసు కదా నా గురించి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు. తన పిఏకి ఫోన్ చేసి, ఒక వారం రోజులు నేను ఆఫీస్కి రాను, ఏమైనా మీటింగ్ ఉన్నా మొత్తం క్యాన్సిల్ చేసేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పిఏ ఆఫీస్లో అంతా పని ముగించుకుని బండి మీద ఇంటికి వస్తూ ఉండగా అనుకోకుండా ఒకటిని గుద్దేస్తాడు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి అతడిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు. సార్, నేనేం చేయలేదు సార్, నేను కావాలని చేయలేదు సార్, వాడే రాంగ్ రూట్లో వచ్చాడు, నోరు మూసుకో, ఏమన్నా మాట్లాడాలనుకుంటే మా ఎస్ఐ గారితో మాట్లాడు, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇక్కడ కూర్చో, నేను ఎస్ఐ గారిని తీసుకుని వస్తాను అని ఒక కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. సార్, ఒక చిన్న యాక్సిడెంట్ కేసు, ఒక అతనిని గుద్దేశాడు, అతనేమీ మాట్లాడకుండా మీరు చూసుకోండి, నన్ను కదిలించొద్దు ప్లీజ్. ఆ పిఏ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, నేనెవరో నీకు తెలియదు, నీ సంగతి ఏమిటో చూస్తాను అంటూ అరుచుకుంటూ వస్తున్నాడు. అసలే తిక్కలో ఉన్న ఆ ఎస్ఐ వెంటనే లేచి అతని కాలర్ పట్టుకున్నాడు. సార్ మీరా? సార్ నేను సార్, బర్రె భాస్కర్ని, నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాలే, అయినా నువ్వేం యాక్సిడెంట్ చేసావు? సార్, నేనేమీ కావాలని చేయలేదు సార్, వాడే రాంగ్ రూట్లో వచ్చాడు, మీరు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు వద్దామని బయలుదేరాను సార్, కానీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వల్ల రాలేకపోయాను సార్. కానిస్టేబుల్, ఇతనిని వదిలేయండి అని చెప్పడంతో కానిస్టేబుల్ అతని చేతికి ఉన్న హ్యాండ్ కప్స్ని తీసేస్తాడు. థ్యాంక్ యూ సార్. సార్, ఆ రోజు ఏదో అర్జెంట్ పని ఉండి రమ్మన్నారు, ఏంటి సార్ అది? ఏం లేదు భాస్కర్, విసిగించుకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే, ఏమైందో చెప్పండి సార్. బర్రె భాస్కర్ సార్ ఇక్కడ, మీకేం కావాలి అన్నా అది నేను చేసి పెడతాను, చెప్పండి సార్. చెప్పాను కదా భాస్కర్, నన్ను విసిగించొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ లోపల భాస్కర్కి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా నీ గోలా, బిర్యానీ ప్యాకెట్లు, మందులు అన్నీ పంపించాను కదా, ముందు సంజనమ్మని జాగ్రత్తగా చూడండి, ఈసారి కనుక తప్పించుకుంటే మీకు చావే, ఆ మందు బాగా తాగి తిని పడుకోకుండా కాస్త కాపలా కాస్తూ ఉండండి. వరుణ్ సంజన పేరు వినగానే, సంజన అంటున్నావు ఏంటి, ఏమైంది? తను మా కృష్ణ గారి వాళ్ళ కూతురు సార్, ఎప్పుడో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయింది, అప్పుడు ఎంత వెతికినా దొరకలేదు, కానీ కొన్ని రోజుల క్రితం ఒక మార్కెట్లో కనిపించింది, ఇంకా కృష్ణ గారు ఊరుకోకుండా తీసుకెళ్లి దాచిపెట్టాడు. పాపం మహాతల్లి చాలా కష్టాలు పడుతోంది, వాళ్ళ నాన్నని ఎంత ప్రతిమలాడినా ఆ మూర్ఖుడు ఒప్పుకోవటం లేదు. సంజనమ్మ కనుక పారిపోయింది అనుకోండి, అందరినీ నిలబెట్టి కాల్చేస్తాడు. ఇప్పుడు సంజన ఎక్కడ ఉంది అని ఆత్రంగా అడుగుతాడు వరుణ్. ఏంటి సార్, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మీకు సంజనమ్మ తెలుసా ఏంటి భాస్కర్, తను పెళ్లి చేసుకున్నది నేనే, సంజన ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియక పిచ్చోడిని అయిపోయా అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు సార్, ఇంకో వారం రోజుల్లో సంజనమ్మను వేరే దేశం పంపించేస్తున్నాడు. అవును భాస్కర్, సంజన వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణ, మొన్న మీటింగ్లో కనిపించింది ఆయనేనా? ఆయన గురించేనా నువ్వు మాట్లాడుతున్నది?
అదేంటి సార్ మీకు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారు? సంజన వాళ్ళ నాన్న గురించి తెలియకుండానే మీరు పెళ్లి చేసుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. తన పేరు మాత్రమే విన్నాను, కానీ తనని ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు సంజనాని వాళ్ళ నాన్న గురించి అడిగినా చెప్పేది కాదు. వాళ్ళ నాన్న అంటే అసలు తనకి ఇష్టం ఉండదు. మేమిద్దరం కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాను, కానీ తను మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు అని చాలాసార్లు అడిగాను. మా నాన్న మూర్ఖుడు, నిన్ను చూస్తే ఖచ్చితంగా చంపేస్తాడు, మనం ఎలా అయినా పారిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. మేం పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు మమ్మల్ని వెతకడానికి చాలా ప్రయత్నించారు. ఆయన పలుకుబడి సెక్యూరిటీ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన దగ్గర నుంచి మేము దూరంగా వచ్చిన తరువాత ఆయన మమ్మల్ని పట్టుకోలేకపోయారు. ఇక మేము కూడా ఆనందంగానే ఉన్నాము. సంజనని తలుచుకుంటూ అలా ఏడుస్తూ కూర్చున్నాడు వరుణ్. ప్లీజ్ భాస్కర్, నీకు దండం పెడతాను, నువ్వు హెల్ప్ చేస్తే మేమిద్దరం కలుస్తాం. సంజన నాకు కావాలి, తను లేకుండా నేను ఉండలేను, నువ్వు తలుచుకుంటే అవుతుంది భాస్కర్ అని కాళ్ళు పట్టుకోపోయాడు. వెంటనే భాస్కర్ వరుణ్ చేతుల్ని తీసుకుని, అయ్యో మీరేం టెన్షన్ పడకండి సార్, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు తను ఎలా ఉంది, ఒక్కసారైనా తనను చూడాలి. చెప్పు భాస్కర్, ఎలా ఉందో? మీరేం బాధపడకండి సార్, ఇప్పుడు సంజనమ్మ బాగానే ఉంది. మొన్ననే మిమ్మల్ని దూరం నుంచి చూపించారు. అవునా, ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడిగాడు. సంజనమ్మ గారు ఒకసారి మిమ్మల్ని చివరిసారిగా చూడాలి అని అడగడంతో మీకు తెలియకుండా తీసుకువచ్చారు సార్. అయినా నేను ఆయనకి ఎలా తెలుసు భాస్కర్? నేను తెలియకూడదనే కదా సంజన వాళ్ళ నాన్నగారిని కలవనివ్వలేదు. మరి నేను ఎలా తెలుసు? అదా, మొన్న సంజనమ్మని ఎత్తుకు వచ్చినప్పుడు మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నారు. అప్పుడు నాకు మీరని తెలియదు సార్. ఇంతలో నందన ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తాను భాస్కర్ అని చెప్పి పక్కకు వెళ్తాడు. చెప్పు నందు, ఇక నుంచి నువ్వు ఏది చేసినా అది ఎవరికూ చెప్పకు వరుణ్, అది నాకైనా సరే. అదేమిటి నందు సడన్గా అలా మాట్లాడుతున్నావు? అబ్బా వరుణ్, నువ్వు చేసేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక ఏం మాట్లాడకు. సరే నందు, అవును ఇంతకీ శేఖర్ పరిస్థితి ఏంటి? తను నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ నాకే అసలు మాట్లాడాలని అనిపించలేదు. కానీ ఏదో ఒకటి తేల్చేయాలి వరుణ్, ఇంకా అది ఎంతవరకు వెళ్తుందో అని చాలా భయంగా ఉంది. నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు వరుణ్ సంజన కోసం పరితపిస్తున్నాడు. ఇద్దరు కలుస్తారా లేదా? ఇప్పుడు కృష్ణకి వాళ్ళ గురించి తెలిస్తే ఏం చేస్తాడు? ఎలా తప్పించుకుంటారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.